రథసప్తమి రోజు సూర్యభగవానుడికి బెల్లం పరమాన్నం నైవేద్యంగా చేసి పెట్టడానికి ఆరు బయట చోటు ఉన్నట్లయితే చక్కగా సూర్యకిరణాలు పడే చోట కట్టెలపై మీద చేసి పెట్టండి. ఇంట్లో చేసుకునే పని అయితే స్టవ్ని చక్కగా కడిగేసి ఇత్తడి కానీ వెండి కానీ రాగి కానీ లేదంటే స్టీల్ పాత్ర కానీ పసుపు కుంకుమతో అలంకరించుకొని తోరాన్ని కట్టి సిద్ధం చేసుకోవాలి. పరమాన్నం కోసం బియ్యాన్ని ఈ రోజు నీళ్లతో కడగకూడదండి. నెయ్యి వేసి బియ్యాన్ని ఇలా శుద్ధి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్పూరంతో స్టవ్ వెలిగించుకొని గిన్నెలోకి పాలు వేసి 3 సార్లు పాలను పొంగించుకోవాలి. ఈ రోజు పాలు పొంగించుకుంటే చాలా మంచిదండి. 3 సార్లు పాలు పొంగిన తర్వాత 3 గుప్పిల బియ్యాన్ని వేసి మీకు ఎంత కావాలో అంత బియ్యాన్ని పాలలోకి వేసి చక్కగా ఉడికించుకోవాలి. ఈ రోజు గరిటెతో పరమాన్నాన్ని కలపకూడదండి, చెరుకు ముక్కతోనే కలుపుకోవాలి. బియ్యం చక్కగా ఉడికిన తర్వాత దీంట్లోకి కొంచెం బెల్లాన్ని అలాగే నెయ్యిని వేసి బాగా కలిపేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజు 7 చిక్కుడుకాయల్లో స్వామివారికి ప్రసాదాన్ని పెడతారండి. పరమాన్నంతో పాటు రేక్కాయలు, చెరుకు ముక్కల్ని కూడా పెడతారు. ఇవి లేకపోతే నానబెట్టిన పెసర్ని కూడా పెట్టొచ్చండి. అవి కూడా లేకపోతే ఎండు ఖర్జూరాన్ని పెట్టి పూజ చేసుకోవచ్చు.